హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మీకు నేను మన ఇండియాలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఈ ఇయర్లో ఫస్ట్ మన ఈ ఇయర్ని మిల్లెట్స్ ఇయర్ అని చెప్పి చెప్తున్నారు. మన మోడీ గారే అనౌన్స్ చేశారు మిల్లెట్స్ ఇయర్ అని చెప్పేసి. మన ఇండియాలో ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ మిల్లెట్స్ గ్రోత్ అవుతా ఉన్నాయి. ఈ మిల్లెట్స్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి. చాలా వరకు హాస్పిటల్స్లో అన్ని దగ్గరలో ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు మిల్లెట్స్ తినమని చెప్పేసి. మీ అందరూ ఇప్పుడు చాలా వరకు చేంజ్ అవుతున్నారు. అందరూ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇంకా మనకు ఏమేమి డెవలప్ అయ్యాయని నేను చెప్తున్నాను. మనకు G20 సబ్మిట్ చేసినాము. అంటే ఇది ఒక ఎంత పెద్ద మైల్ స్టోన్ మన ఇండియాకి. 20 కంట్రీస్ ఎక్కడెక్కడి నుంచో మన ఇండియాకి వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనడం అంటే ఎంత పెద్ద విషయం జరిగింది. అది ఒకటి జరిగిందా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి RRRలో వచ్చేసి ఆస్కార్ అవార్డు కీరవాణికి ఇచ్చారు చూడండి, ఆ నాటు సాంగ్కి. అది ఒక సినీ ఫీల్డ్లో ఎంత పెద్ద డెవలప్మెంట్. నెక్స్ట్ కాశీ అయింది. ఇప్పుడు జనవరి 22 అయోధ్య చేయబోతున్నారు. ఇవన్నీ ఎంత పునరుద్ధరించి దాన్ని ఒక అభివృద్ధి చేయడం అనేది చిన్న విషయమా? ఎన్ని స్టెప్స్ తీసుకుంటేనే కదా ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇండియాని మన మిలిటరీ వాళ్ళ నుంచి ఎంత కట్టి కాపాడుతున్నారు. ఇవన్నీ మన ఈ 2023లో జరిగిన విషయాలు. మళ్ళీ వచ్చి ఢిల్లీలో పార్లమెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు. హరిజనులకు కూడా ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క దాంట్లో హరిజనులకు కూడా పార్టిసిపేషన్ % లెక్క ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఉత్తర కాశీలో చూడండి 42 మెంబర్స్ టనల్లో ఇరుక్కొని పోయినారు. వాళ్ళని వచ్చి 17 రోజుల తర్వాత రెస్క్యూ చేసి కాపాడినారు. ఇలా మన ఇండియాలోనే పెద్ద మెయిల్ స్టోన్ గా మనకు ఈసారి ఏం జరిగింది చెప్పండి. చంద్రయాన్ 3 అనే రాకెట్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ఇదంతా ఒక పెద్ద ఇండియాలో ఒక డెవలప్మెంట్స్ ఈ 2023లో జరిగింది. నేను వచ్చేసి ఇంకా 2024లో ఇంకా మన ఇండియా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ గా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.